హలో. హలో. ఓకే ఓకే. పాత నమ్మకాలు ఉంటాయా? బాప్తిస్మం పొందిన తర్వాత పాత నమ్మకాలు ఉంటాయా? మన శత్రువు దాడి చేస్తాడా? స్నేహితులు పాత పద్ధతులు అనుసరించమని కోరుతారా? లోకము చేతకాని ఎదవ అన్నట్టుగా తిడతారా? ఇవన్నీ మనల్ని ఒత్తిడి తీసుకొస్తాయి. సో రక్షణను నిర్లక్ష్యం చేసేవారు ఎలాంటి వారు? బాగా ఆలోచించాలని కోరుతూ ఉన్నాను. అసలు యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాను? సువార్తికులు చెప్పాలి. పాపాలు పోవాలి, నిత్య జీవం. ముక్కలు ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్క. ఇప్పుడుండే జీవితము దేవుని దృష్టిలో జీవితం కాదు, సరైనది కాదు. యేసు ప్రభువుని నమ్మితే నా పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కనుక బాప్తిసం పొందితే పాపం యొక్క అధికారం నుండి విడుదల చేస్తాడు. అప్పుడు దేవుడు కోరుకున్నట్టుగా, నేను కోరుకున్నట్టుగా నేను జీవించగలను. అందుకు బాప్తిసం పొందేది. అది జీవితాంతము కొనసాగే ప్రక్రియ లేక కార్యక్రమం. నేను సంపూర్ణుడిని అయిపోయాను అనుకుంటే పడిపోయాడు అని. నేను సంపూర్ణి, నాకేం అక్కర్లేదు. క్లాస్కి ఎవరు రారు? నాకు వచ్చు అన్న వాళ్ళకి ఏమి రాదంటాడు దేవుడు. నాకు వచ్చు అన్నవాడు ఏమైనా నేర్చుకుంటాడా? అన్నీ వచ్చును కదా, ఇంకేం నేర్చుకునేది? వాళ్ళు చెప్పేదేంటి? కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 2వ వచనము. ఒకడు తనకేమైనానో తెలియననుకుని ఉంటే తాను తెలుసుకునవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకున్నవాడు కాడు. నాకు తెలుసును అన్న వాళ్ళకి ఎవరెవరు చెప్తారు? తెలుసుకోవాల్సింది ఏమీ తెలియదు అని. నాకు తెలుసును, దేవుని గురించి తెలుసును, మనకు చాలా తక్కువ తెలుసు. వయసు పెరుగుతున్న కొలది, అనుభవం పెరుగుతున్న కొలది విషయాలు నెమ్మదిగా నెమ్మదిగా అర్థమవుతుంది తప్ప దేవుని గురించి నాకు బాగా తెలుసును అనుకుంటే అతనికి ఏమీ తెలీదు. మహాకాశం ఆయన్ని పట్టజాలవు కదా. ఆయన జ్ఞానం భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుకున్నదో ఆయన స్వభావము
ఆయన మార్గములు పద్ధతులు అంత ఎత్తుకున్నాయి. మనకు తెలిసింది చాలా తక్కువ, చాలా తక్కువ. ఓకే, పదో అధ్యాయంలో కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. రైట్. పర్వాలేదు నా జీవితం అంటే పడిపోయాడు అని అర్థం. ఆత్మీయంగా బాగున్నాను అంటే దాని అర్థము అతను తెలియకుండానే అతను పడిపోయాడు. మన మీద మనకు నమ్మకం ఎక్కువ కదా. భౌతికమైన విషయంలో కాకపోవచ్చేమో కానీ ఆత్మీయమైన విషయంలో పర్లేదు, నా విశ్వాసం బాగానే ఉంది కదా. బాగానే ఉందా? ఒక ఇద్దరికి మాత్రము దాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. ఎవరెవరికి? భార్యాభర్తలకు. భర్త లోపాన్ని భార్య చెప్పి దిద్దుకోమని సలహా ఇస్తుంది, ప్రేమతో చెప్తుంది. భార్య లోపాన్ని భర్త తెలుసుకుని దిద్దుకుంటే బాగుంటుంది అని. ఎందుకంటే ఇద్దరు కలిసి ఎక్కువసేపు గడపగలరు, ఎక్కువ సమయం కేటాయించగలరు. రైట్. పాత నమ్మకాలు. పాత నమ్మకాలు ఎప్పుడు కనబడతాయి? పెళ్ళిళ్ళలో కనబడతాయి. ఇంకా ఇల్లు కట్టినప్పుడు, పెళ్ళిళ్ళు, ఇల్లు కట్టినప్పుడు, ఇంకా ఇంకా చనిపోయినప్పుడు. అంటే చనిపోయినవాడు కాదు, బతుకున్నవాడు. ఇంకా ఏంటి? పిల్లలు పుట్టినప్పుడు. ఇంకా ఇంకేమిటి? అనారోగ్యంగా ఉన్నప్పుడు. ఎస్. ఇంకా పాత నమ్మకాలు. పాత నమ్మకాలు దాన్ని లోక విషయంలో మూలపాఠము అన్న పదాన్ని వాడాడు. అవన్నీ ఏమిటి? కొలస్సీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము. కాబట్టి అన్నపానముల విషయం అదే ఎస్ 16వ వచనం, 2:16, 20, ఎన్నో వచనం? 22. 2వ అధ్యాయం 22. మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమే మృతి పొందిన వారైతే బాప్సం పొందినప్పుడు మృతి పొందాలి. ఏ విషయంలో? మూలపాఠాల విషయం. లోకంలో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి, మనుషుల ఆచారాలు పద్ధతులు అనుసరించి చేతపట్టు లోక సంస్కృతి అంటారు. రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడినేలా అవన్నీ వాడుకున్నట్టు చేత నశించిపోవును. లోక సంస్కృతి అంటారు. ఈ విషయంలో ఏమవ్వాలి? చనిపోవడం అంటే ఏమిటి? చేయమా?
బాప్సం పొందిన తర్వాత పాతవి లోకంలో అనుసరించేవి వాటిని అసలు చేయము కదా. ఇప్పుడు మాట్లాడటం లేదు. బాప్సం పొందిన తర్వాత పాప క్షమాపణ జరిగింది. అలాగే ఇంకేంటి, నీతిమంతులుగా పాప క్షమాపణ, నీతిమంతులుగా తీర్చబడితే రక్షించబడ్డాము. రక్షించబడిన తర్వాత కూడా మూలపాఠములు ఉంటాయా? ఉంటాయి. మీరు చెప్పబోయినా నేను చెప్పేస్తాను, ఉంటాయి. కానీ వాటిని ఏం చేయాలి? అమ్మమ్మ వచ్చి చెప్తుంది, మేనత్త వచ్చి చెప్తుంది, బంధువులు వచ్చి చెప్తారు. ఏంటా ఇలాగా? అవును, దేవుడు చెప్పలేదు, మేము చెయ్యం. దేవుడు చెప్పాడు కనుక మేము చేస్తాం అంటామా? అన్నప్పుడు చనిపోయాము, అననప్పుడు రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాము. మూలపాఠంలో విషయంలో తిరిగి దాన్ని మొదలు పెడితే అంటే దేవుడు శిక్షించకుండా ఉండడా? పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోవడం వలన దండించాడు దేవుడు. లేవ్యకాండం 26వ అధ్యాయంలో చదివితే చాలా భయంకరంగా చెప్పాడు. జబ్బులు పంపిస్తా, పంటలు పండకుండా చేస్తా, మీ భార్యల్ని ఆడవాళ్ళని శత్రువులు తీసుకెళ్ళిపోయేటట్టుగా చేస్తాను. అమ్మో, చిన్న శిక్షణ. అది క్రూర మృగములని పంపిస్తాను, పంటలు పండవు, పుళ్ళు వస్తాయి, క్రూర మృగములు అన్నారు, జబ్బులన్నీ వస్తాయి, మీ పశువులన్నీ చచ్చిపోతాయి, శత్రు భయం ఎక్కువ, శత్రువులు దండయాత్ర చేస్తారు. నా మాట వినకపోతే వాళ్ళు వినలేదు. వినకపోతే దేవుడు చేశాడు ఆ పని, దేవాలయాన్ని కాల్చేశాడు, కాల్పించి ఏర్పాటు చేశాడు. ఎవరు దేవాలయాన్ని? తన దేవాలయాన్ని. మరి మనము ధర్మశాస్త్రం కంటే ఉన్నతమైనవి పొంది స్వయంగా యేసుప్రభే దేవుని కుమారుడే మన పాపాల కొరకు చనిపోయి సమాజపడి తిరిగి లేచిన తర్వాత నేను యేసుప్రభు లాంటి జీవితం జీవిస్తానని బాప్సం పొంది వాగ్దానము ప్రమాణము చేసి చెప్పిన వాళ్ళము లోక పద్ధతులు అనుసరిస్తే కఠినమైన దండన అన్నాడు హెబ్రీ పత్రిక రచయిత. అయితే దండన అనుకోము, కానీ దండనే. జీవితంలో మనశ్శాంతి ఉండదు. క్రీస్తు గుణాలు పెరగవు. అసలు పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు. నీతిమంతులుగా తీర్చబడకపోతే నీతిని తీసుకుంటే పరిశుద్ధాత్మ వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంకా దేవునికి మనకు సంబంధం కట్ అయిపోద్ది. నేను అనుకుంటాను, నేను ప్రార్థనకి వెళ్తున్నాగా, ప్రవర్తన భోజనం తీసుకుంటున్నానుగా అని అనుకుంటాను. బాప్సం పొందిన తర్వాత నేనేమైనా మెరుగుగా వ్యవహరిస్తున్నానా? బాగా ఆలోచించాలి. అంతకుముందు నోరు విప్పితే అబద్ధం చెప్పేవాడిని. దాన్ని తగ్గిస్తూ వస్తున్నానా? చెప్పినప్పుడల్లా అబద్ధం చెప్పినప్పుడల్లా బాధపడి, తండ్రి నేను పాపం చేశాను కాబట్టి నన్ను శిక్షించు, నన్ను క్షమించు, శిక్షించు, రెండును. తీర్పులోకి తీసుకురావద్దు, ఇక్కడే శిక్షించు అంటే క్రీస్తు రక్తము ఖచ్చితంగా పనిచేస్తుందండి. బాగా ఆలోచించాలి. మీరు పాఠం మీద మనసును కేంద్రీకరించకపోతే ఏం జరిగే ప్రమాదం ఉంది? ఎవరైనా చూడండి, ఎవరైనా నిద్రపోతున్నారో మీరు? లేదో చూడండి, అందరి వైపు అందరు చూడండి. అందరి వైపు అందరు చూడడం అంటే అర్థం ఏమిటి? ఇంకెవడం నిద్రపోకండి. అందరిని చూసినప్పుడు అందరూ తమ కళ్ళని ఏం చేస్తారు? నిద్రపోతున్నారండి? ఎవరైనా నిద్రపోతారా? ఎందుకు నిద్రపోరు? దానియాలు చూసి చెప్పేస్తాడుగా, లేకపోతే స్త్రీని చూసి చెప్పేస్తాడుగా. ఓకే, రైట్.
అది కూడా ఏమిటి? వాక్యం విన్నప్పుడు అది కొనసాగితే ప్రతిసారి వాక్యం విన్నప్పుడల్లా కళ్ళు మూసేసుకుంటే రక్షణను శిక్ష తప్పదు. మనమేమో చాలా తేలిగ్గా తీసుకుంటాం రక్షణను. వన్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అది కాల్వినిజం సిద్ధాంతం అంటారు, బోధ. ఒకసారి క్రీస్తు సభ్యుడైతే ఎక్కడికి వెళ్ళిపోతారని 50 సంవత్సరాల కిందట నన్ను అలాగే అన్నారు, మీరు మోసం చేస్తున్నారు కదండి అని. నాకు ఏ విషయాలు తెలియవు అప్పుడు పెద్దగా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, దేవుడు తీసుకెళ్తాడని నేను చెప్పాను. కొంతకాలం ఒక 15 సంవత్సరాలు పోయిన తర్వాత ఇవన్నీ విని, మీరు అప్పుడు నిండా ముంచారు కదండి, మోసం చేశారు కదండి అంటే, ఏంటంటే నమ్మితే చాలు, బాప్తిసం పొంది చాలు, ఇంకేం అక్కర్లేదు అన్నట్టుగా మాట్లాడారండి. అంటే నాకు అప్పటికే అంతే తెలుసును, రోజు రోజుకు నేర్చుకుంటున్నాను కాబట్టి చెప్తూ ఉన్నాను. ఎస్, నేను చేసేది తప్పు, అప్పుడు నేను కాదన్ను. వాక్యం విన్నప్పుడు ఎప్పుడైనా నిద్ర వస్తుందండి బ్రదర్? ఏం పేరు? ఓహో, అప్పారావు గారు ఉన్నారా? మీ పేరు అప్పారావు గారా? హనుమంతరావు గారు. నేను అప్పారావు గారు అనుకుంటున్నాను. వాక్యం విన్నప్పుడు ఎస్, నిద్ర వచ్చే ప్రమాదం ఉంది. గర్జించు సింహం వలె ఎవరిని మింగుతానంటే, ఒకసారి కళ్ళు మూసే అంటాడు శ్రీనితో. శ్రీని ఏమనుకుంటాడు? అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కావటం లేదు, కాబట్టి ఏం చేద్దాం? ఎందుకు అర్థం? అమ్మా, క్లాస్ అయిన తర్వాత భోజనానికి ముందు అతన్ని అడిగమ్మా, అంత గట్టిగా ఎందుకు నమ్మాడు అని, అంత ఖచ్చితంగా ఎలా తెలుసును అని. అదిగో అమ్మా, ఆత్మ విషయాలు కొద్దిగా బుర్ర పెట్టాలి అన్న. ముందే చెప్పానా? ఎవరికి అర్థం కాలేదు? నీకొద్దేమన్నా బోధకుడికే అర్థం కాలేదు. యేసు ప్రభువు చెప్తే అతను ఇంకోటి అనుకుంటూ ఉన్నాడు. మరి మనకైతే అతను ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే బోధకుడు కాబట్టి లేఖనాలు విన్నప్పుడు ఏం చేయాలి? చాలా అన్నట్టుగా ఆపండి నన్ను, బ్రదర్ మీరు చెప్పింది ఇంకోసారి వివరించండి అంటే చెప్తాను, అంతే. రైట్. ఇంకా ఉంటాయండి కొత్త బట్టలు కొన్నప్పుడు, పెళ్ళప్పుడు బోల్డ్ అన్నీ అంతగా. పెళ్ళిళ్ళు ఏం చేస్తారో నాకు తెలీదు. పండగలు, ఇది క్రైస్తవులు పండుగలు ఉన్నాయా? ప్రతి ఆదివారం పండగే కదా, దాన్నన్నా మాట్లాడుతున్నారు మీరు. మరి ఏ పండుగ? ఇంకే పండుగ? అదిగో బ్రదర్ చెప్తున్నారు, లేదండి మీ విషయంలో పడిన శ్రమ అంతా వ్యర్థమైపోతుంది అంటాడు గల్తీ పత్రికలో. నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. ఒకప్పుడు దానికి మీరు దాసులు, ఇప్పుడు విడుదల పొందారు, మళ్ళీ అది చెయ్యాలా? అంటే బాప్తిసం పొందినంత మాత్రాన అన్నీ మానేసుకున్నట్టమా? పాత నమ్మకాలు ఉంటాయా? పాత నమ్మకాలు ఎలా ఏర్పడతాయి? ఇష్టపడి నేర్చుకున్నవి ఏవి? ఒకటి చెప్పండి. ఇష్టపడి నేర్చుకున్న చెడ్డ గుణాలు పాతవి ఒకటి చెప్పండి. పురుషులు ఒక్కటి చిన్నప్పుడు చేయలేదా? అబద్ధం ఇష్టపడి ఎంత బాగుంటుందో. రంగయ్య గారిని చూసావంటే చూడలేదు, మామూలుగా చెప్పి వచ్చేస్తాడు అంతే. అతను పరిశుద్ధాత్మ లేడు కాబట్టి నువ్వు చేసిన తప్పు అని అనిపించుకునే అవకాశమే ఉండదు. కానీ క్రైస్తవుడు అయిన తర్వాత నేను అలా మాట్లాడదు, నేను అబద్ధం చెప్పాను, సారీ దేవుడా నన్ను క్షమించు, బ్రదర్ నేను చూచాను కానీ అబద్ధం చెప్పానండి. ఓకే, తను తప్పు తను తెలుసుకున్నాడు. ఓకే, ఒకటి అబద్ధం. రెండోది 10 గంటలకు వస్తాను అంటాను, క్లాస్ ఎన్ని గంటలకి? 11 గంటలకు వస్తాను. ఏదంటే నిర్లక్ష్యం మనకు? రక్షణ అంటే దేవుడు మామూలుగా విడిచిపెట్టను అన్నాడు, కఠినంగా దండిస్తాను అన్నాడు. మాట ఇచ్చి తప్పేవాళ్ళు ఉంటారా? అన్ని మాటలు పాటించేవాళ్ళేం కదమ్మా, ఇచ్చిన మాటలని. బాప్తిసం పొందినప్పుడు ప్రమాణం చేసాం దేవునితో, చేయలేదా మీలో ఎవరు? ప్రతి ఒక్కరు నేను చేశాను, ప్రతి ఒక్కటి నువ్వు చెప్పినట్టే వింటాను, నా ఇష్టం కాదు అని చెప్పాను. కానీ యేసు ప్రభు
నేను మారు మనసు పొందితే ఇంకోసారి చేయకూడదని తీర్మానించుకుంటే యేసు ప్రభు ఏమంటాడు? తండ్రి క్షమించు అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. 7-9. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమే ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకుని యెడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఎవరి దగ్గర? సోదరుడు అయితే, సోదరి అయితే వాళ్ళ దగ్గర, అన్యులు అయితే దేవుని దగ్గర చాలు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయును. రైట్. క్రీస్తు రక్తం ఎప్పుడు పనిచేస్తుంది? ఒప్పుకుంటామా? సోదరునికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా ఎవరు మాట్లాడటం లేదు. ఒప్పుకుంటామా? వెళ్ళి అమ్మ వాడికి అర్థం అవటం లేదమ్మా, మీరైనా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారేమో. సువార్థికులకే అర్థం కాకపోతే అలాగా అమ్మా, ఒప్పుకున్నంత మాత్రం పరువు తగ్గిపోదమ్మా. ఎవడు నమ్మి చేశాడు ఒప్పుకుంటే పరువు పోద్దని? వాడు మన మధ్య పని చేస్తున్నాడేమో. చేస్తాడా? అమ్మో, ఒప్పుకుంటే గౌరవం పెరుగుతుంది అంటాడు దేవుడు, ఒప్పుకుంటే నీ పరువు పోతుంది అంటాడు సాతాను. ఎవరి మాట నమ్ముదాం? సువార్థికులు. కాబట్టి ఏం చేద్దాం? ఒప్పుకుందాం. ఇప్పుడు ఒప్పుకుంటే వచ్చిన నష్టం ఏమిటి? ఓకే, అబద్ధికుడు అనుకున్నాడు అనుకో, అది అతను తప్పవుద్ది. నా అబద్ధము నేను ఒప్పుకున్నాను, అన్ని అబద్ధాలు చెప్తాడని నన్ను తిట్టాడు ఒకడు, నేను ఒప్పుకున్నా సరే తప్ప ఎవరిదవుద్ది? అతందా నాదా? మరి నేనెందుకు? నేను దేవుని దృష్టిలో ఎలా ఉంటాను ఒప్పుకుంటే? క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడిగి నన్ను పవిత్రునిగా పరిశుద్ధాత్మ ఉంటాడు. అబద్ధంలోనే కొనసాగితే మాత్రము క్రీస్తు రక్తము పని చెయ్యదు. అది మరణకరమైన పాపము. మరణకరమైన పాపం అంటే బుద్ధిపూర్వకంగా, ఎస్ అంటే ప్లాన్ వేసుకొని. యోహానే దాని గురించి మాట్లాడతాడు. మరణకరమైన పాపము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. 16-17. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన యెడల అతడు వేడుకొనను. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వానికి జీవము దయచేయును. మరణకరమైన పాపం కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలని నేను చెప్పుట లేదు. రెండు ఉన్నాయి. ఏమిటవి? మరణకరమైన పాపము. ఇక్కడ మనము సబ్జెక్ట్ అది కాదు. రక్షణ విషయంలో కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆదివారం ఆరాధన మానేస్తే, యాక్సిడెంట్లు అయితే అది వేరు. మొన్న హైదరాబాద్ శనివారం రాత్రి వెళ్ళాం. నాకు ఓపిక లేదు తిరిగి ప్రయాణం చేయడానికి, అప్పటికే బాగా అలసిపోయాను. సరే, ఒక బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆయన అక్కడ సువార్థికుడు పనిచేస్తున్నాడు. వాళ్ళ బంధువు ఆ రాత్రి 2 గంటలప్పుడు చనిపోయాడు, వేరే ఊర్లో, మదిరాలో. మరి ఏం చేయాలి? అక్కడ మదిరాలో క్రీస్తు సంఘం ఉంది. ఓ 15 మంది బయలుదేరి ఆ సేవను తీసుకుని వచ్చారు. అక్కడ నేను వాక్యం చెప్పే భాగ్యం దొరికింది నాకు. నేను విజయవాడలో ఆ రోజు హాజరు కాలేదు. అక్కడ మాత్రం వాక్యం చెప్పి ప్రభురాత్రి భోజనంలో పాల్పంచుకున్నాను. ప్లాన్గా ప్లాన్ వేసి ఆరాధన మానేసే కార్యక్రమం కాదు. వస్తున్నాం, ట్రైన్లో ప్రయాణం చేసి కరెంట్ ఆగిపోయింది. ట్రైన్ ఏమవుద్ది? ఆగిపోద్ది. ఎలాగెళ్తాను నేను సమయానికి? 3-4 గంటల వరకు కరెంటు రెస్టోర్ అవ్వలేదు, ఆరాధన మిస్ అయ్యాను. అది అనుకోకుండా మరణకరము కానీ
నువ్వు ప్రభురాత్రి భోజనం పాలు పంచుకోలేదు, పాపమే అది. కానీ అది మాత్రము మరణకరమైన పాపము. నన్ను ఆరాధనకు పాల్గొనలేకపోయాను, అది కూడా తప్పే. కానీ బుద్ధిపూర్వకంగా చేసే పాపము మరణకరమైనది. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? జీవం గల దేవుని చేతిలో పడ్డము భయంకరము అంటాడు. హెబ్రీ పత్రిక రచయిత 10వ అధ్యాయము 24వ వచనం నుండి చదవండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక అందరము కూడుకునేది ఎప్పుడు? ఆదివారం. ఒకరినొకడు హెచ్చరించుచు, ఆదివారం కూడుకున్నప్పుడు ఏం చేయాలి? హెచ్చరించుచు. ఎవరెవరు? ఎంతమందిని హెచ్చరిస్తామా? వేళ అందరిని హెచ్చరిస్తామా? కానీ అది పాపం కాదుగా. బోళ్ళని పనులున్నాయని ఆరాధన అయిన వెంటనే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది, అందరు కాదు. మరి అది పాపం అనుకుంటారా? కాదు. రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాను అని అనుకుంటారా? ఒకరినొకరు హెచ్చరించుటలోను చదవండి. ఒకరినొకరు హెచ్చరించుచు, ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగే చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురుకొల్పాలని ఆలోచించము. ప్రేమ చూపుటకును ప్రభురాత్రి భోజనం తీసుకోవడం మాత్రమే కాదు, ప్రేమ చూపుటకును సత్కార్యమును చేయుటకును ఒకరినొకరు పురుకొల్పవలన ఆలోచించము. ఎంతమందితో మాట్లాడతాం ఆ విషయంలో? ఎంతమందితో? పెద్ద సంఘం అయితే ఎక్కువ మంది వస్తే ఆకలేస్తుంది అంట, వెయ్యిని. ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి జ్ఞాపకం రాదా? రాదు. నాకు తెలిసి ఉపవాస ప్రార్థనలో గడిపిన వాళ్ళకు ఏది జ్ఞాపకం రాదు, కానీ ముఖం తాటగానే ఉంటుంది. ఎందుకు? ఎవరితో సావాసము? మోషే ముఖం ఏమైంది? దేవునితో 40 రోజులు సావాసం చేసరికి మనం ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఆరోగ్యం బాగానే ఉంటుందిగా. ఆదివారం ఆరాధన అయిపోయిన వెంటనే పారిపోతారు, ఉండడానికి ఇష్టపడరు. అది రక్షణను ఏం చేసినట్టు? 3 పనులు చేయటం లేదు. 1 హెచ్చరించటం లేదు, ప్రేమ చూపు, ఎవరికైనా సహాయం చేయాలేమో అని వెతకాలేమో, ఇది వ్యక్తిగతం. తర్వాత 3వది ఏంటమ్మా? సత్కార్యం చేయటంలో ఎలాగ పురికొల్పడం? ఎలాగా? నేను అది మాట్లాడటం లేదు. పురికొల్పడం ఎలాగా? రెచ్చగొట్టడం ఎలాగా? ప్రోత్సహించడం ఎలాగా? ప్రేమ చూపే విషయంలో, సత్కార్యము చేసే విషయంలో. నువ్వు ఎవరికైనా సాయం చేసావా? నేను వారమంతా ఎవరికి సాయం చేయలేదు. చెప్పు. ఎవరైనా ఇబ్బందులు ఉంటే నేను కూడా చేస్తాను అంటే ఆ వ్యక్తి చేయలేదనుకో, ఏమనిపిస్తుంది ఆ వ్యక్తికి? ఆమె అంత బాధపడుతుంది, అతను అంత బాధపడుతున్నాడు సాయం చేయనందుకు. మరి నేనేం చేయలేదు కదా, నేనేం చేయాలన్నమాట? అయితే అది పురికొల్పడం. ఇవాళ క్లాస్కి వెళ్ళావా? ఏం చెప్పారు? అబ్బాయి నేను వెళ్ళలేదంటే, నేను వెళ్ళలేదండి, మనం తప్పు చేసామండి. ఎలా మరి? ఆ పాఠం ఎలా వస్తుంది మళ్ళీ? ఒకరినొకరు పురికొల్పాలి, నొప్పించకూడదు. ఒకరు కళ్ళు మూసుకున్నారు, కళ్ళు మూసుకుంటే ఏం చేయాలి? వాడిని పురికొల్పాలి అంటే వాడు ఉన్నాడు నీ పక్కన అనాలి. ఎవడు వాడు? ఉంటాడమ్మా? అమ్మ ఎవరి దగ్గర ఉంటాడు చెప్పండి, చేద్దాం. ఎవరు మాట్లాడిపోతే ఎవరి దగ్గర లేడని. నా దగ్గర లేడు. గొప్ప భాగ్యం ఏమిటి? బోధించిన వాడి దగ్గర ఎవరుంటాడు? కానీ నన్ను మిస్లీడ్ చేయడానికే ప్రయత్నం చేస్తాడు, తప్పు చెప్పమని. ఇంతమంది తప్పు ద్రోవలో నడుస్తారు, నాశనం అవుతారు, నువ్వు పోతావు, నేను విజయాన్ని సాధిస్తానని అట్టహాసం చేస్తాడు వాడు. సో ఉన్నాడా?
లేడట. ఉన్నాడమ్మా, లోకమంతా వాడి కడుపులో ఉంటే ఇక్కడ ఉండే వాళ్ళే కళ్ళు మూయని ఇవ్వటం లేదు ఇతను అని అనుకుంటారు. ఓకే ఓకే ఓకే. 10 మంది పొగుడుతూ ఉంటే ఎలా ఉంటుంది? పొంగిపోయి ఇతరులను ఎలా చూస్తారు? చిన్న చూపు. ఎస్, యు ఆర్ రైట్. ఇతరుల బలహీనతను చూచి తృణీకరించుట అంటే చిన్న చూపు. చిచి, వాడు ఎప్పుడు బూతులే మాట్లాడతాడు. చిచి, వాడు కుటుంబమే మంచిది కాదు. ఎప్పుడు ఎవరి గురించి అలా అనుకోలేదమ్మా? ఎవరు మాట్లాడటం లేదు. మాట్లాడకపోతే అనుకున్నట్టే. మౌనం అర్ధాంగీకారమే. పూర్తి అంగీకారం అయితే నోరు ఇప్పేయండి. ఎప్పుడు మాట్లాడేదా? ఇలాంటి వీళ్ళకి అసలు భక్తి లేదు, వీళ్ళకి విశ్వాసం లేదు, వాళ్ళు పిసినారోళ్ళు, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు పరలోకానికి వెళ్ళరు, వాళ్ళు అస్సలు పరలోకానికి వెళ్ళరు. వీడు వేషధారి, వాడు కపటి అని ఎవరి గురించి ఎప్పుడు అనుకోగా రక్షణ ఏం చేస్తున్నావు? అలాగనుకుంటే నన్ను నేను హెచ్చించుకుంటున్నాను. ఇతరులను తృణీకరిస్తే నన్ను నేను ఏం చేస్తున్నాను? స్వనీతిపరుణ్ణి. దానియేలు గారిలో ఉండే లోపం నాలో లేదు. ఈ రంగయ్య గారిలో ఉండే లోపం నాకు లేదు. ఆయన ఎప్పుడు నవ్వుతాడు, నేను నవ్వను. ఎవరో ఉండే లోపాన్ని చూసైనా అప్పారావు గారు ఏం చేస్తారు? ఏం నవ్వుతున్నాడు, ఏం చేస్తారంటే ఈయనకి అర్థమైంది అనమాట. అయితే నిజమేనండి, లేదట. ఒకరి కళ్ళలోకి ఇంకొకరు చూడండి అవసరం వచ్చినప్పుడు అన్నాను. అప్పారావు గారు మీరు ఎవరి కళ్ళు చూడగలరు చెప్పండి? ఓకే ఓకే. తృణీకరిస్తే అది కూడా చూడండి. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 11వ వచనము. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను, ఉండనందుకు నీ కృతజ్ఞత. సుంకరిని గౌరవిస్తున్నాడా? తక్కువ చూపు, చిన్న చూప? చదవండి. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినే నన్ను కరుణించమని పలికను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి, ఇతనికంటే అతడు అంటే అతను కొంత, ఇతను ఫుల్లు అని కాదు, అతను కాడు. ఎవరు నీతిమంతుడిగా లెక్కించబట్టం లేదు? పరిసయ్యుడు. ఏమి ఎన్ని తప్పులు చేయకుండా ఉన్నా సరే నీతిమంతుడిగా లెక్కించబట్టం లేదా? లేదు. నువ్వు అబద్ధం చెప్పకపోవచ్చు కానీ అతిశయిస్తున్నావు. నువ్వు దొంగతనం చేయకపోవచ్చు, అతిశయిస్తున్నావు. నువ్వు మోసం చేయకపోవచ్చు, నువ్వు వ్యభిచారం చేయకపోవచ్చు, నువ్వు తాగకపోవచ్చు, కానీ అతిశయిస్తున్నావు. ఇతరులను చూసినప్పుడు నేను అలాంటి వాళ్ళు ఏం చేయటం లేదుగా. స్వనీతిపరుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు. యేసు ప్రభు ఈ సుంకరి ఏమని ప్రార్థన చేశాడు? దేవా, పాపినైనా నన్ను. దేవుని దగ్గర పాపం ఒప్పుకోవడము అంటే అర్థం ఏమిటి? ఇంకెప్పుడు చెయ్యను అని. దావీదు 51వ కీర్తనలో చెప్పాడా? నీ ఎదుట నేను పాపం చేశాను అని. మళ్ళీ అలాంటి పాపం చేస్తాడండి బ్రదరు? దేవుని దగ్గర ఒప్పుకోవడం అంటే అప్పుడు క్రీస్తు రక్తం పనిచేస్తుంది. మన ఎవడు చేయటం లేదు అనుకుంటే అందరు నరకానికి పోతే నేను కూడా నరకానికి పోతాను. అంత బాగుంటుందా? ఓకే, నరక సంగతి కాదు.
రక్షణను నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఏం చేస్తాడు? హెబ్రీ పత్రిక రచయిత 10వ అధ్యాయంలో కొన్నిటిని చదవలేదు ఈయన. 25వ వచనం నుండి చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24 చదివారు, 24, 25 చదివారు, 26 నుండి చదవండి. మనము సత్యమును గూర్చిన అనుభవజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల పాపములకు బలి ఎక్కడను ఉండదు. మరణకరమైన పాపం అంటే అది ఉండదు కానీ చదవమంటారు. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్ని ఎవరిని దహించబోతుంది? ఇకను ఉండును. ఎవరిని? ఆదివారం ఆరాధన మానేసిన వాడు, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడు, రక్షణ అంటే నిర్లక్ష్యంగా ఉండేవాడు, ఏదైనా ఒకటే. ఓకే, తర్వాత ఎవడైనను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన యెడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా అంటే వాడిని చంపించుదురు. కనికరింపకుండా అంటే హలో పోనీలే అనే భావము మాట రాకూడదు. తల్లిదండ్రులు వెళ్ళే కొడుకును అప్పచెప్పాలి. ఏమని? మాట వింటం లేదు కాబట్టి పెద్దలు మీరేం చేస్తారు? ఇశ్రాయేల్ పెద్దలు అంటే రాళ్ళతో కొట్టి చంపేయమంటారు వాళ్ళు. తల్లిదండ్రులు ముందు రాళ్ళు ఉండగా అది దాన్ని ఏమంటారు? కనికరం లేకుండా శిక్షించబడినప్పుడు ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, అంటే ఆదివారం ఆరాధన మానేసిన వాళ్ళు, బుద్ధిపూర్వకంగా ఇంటి దగ్గర ఉండే మానేసిన వాళ్ళు, ఏదో పని పెట్టుకుని వెళ్ళిపోయి మానేసిన వాళ్ళు, ఆలస్యంగా వచ్చిన వాళ్ళు, ఏ పని లేకపోయినా ఆలస్యంగా వస్తారండి. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, యేసు కూడా పాపియే అంటున్నాడు. కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడిన. అంటే రాళ్ళతో కొట్టేదానికంటే ఎక్కువ దండన ఉంటుందా? శ్రీ ఆదివారం ఆరాధన మానేస్తే, రక్షణను నిర్లక్ష్యం చేస్తే, పాత నిబంధన కాలంతో రాళ్ళతో కొట్టి చంపేమన్నాడు 2-3 సాక్షుల మాట మీద. ఆదివారం ఆరాధన మానేసిన వాళ్ళకు ఎక్కువ దండన ఉంటుందా? పోనీలే అంటాడు దేవుడు. అక్కడేమో కనికరం లేకుండా అన్నాడు, ఇక్కడేమో ఆ పదమే వాడలేదు. దండన ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తర్వాత చదవండి. పగ తీర్చుడు నా పని. పగ ఎవరి మీద తీర్చుకుంటాడు దేవుడు? నేనే ప్రతిఫలం. ఒక క్షణం పురుషులు, పగ ఎవరి మీద తీర్చుకుంటాడు దేవుడు? ఆరాధన మానేసిన వాళ్ళ పట్ల. నవ్వుతున్నాడు ఈయన. ధైర్యంగా చెప్తారా? మాట్లాడటం లేదు. ఆరాధన మానేసిన వాళ్ళ మీద దేవుడు పగ తీర్చుకుంటాడు అన్న మాట వాడతామా? నేను కూడా సువార్తికునే కదా, అవునా కదా? ఏమో నేను సువార్తికుని కదా. ఈయనకు నమ్మకం లేదు, నోరు విప్పటం లేదు. నేను సువార్తికుడిని కానా? మీరు సువార్తికులేనా? మరి ధైర్యంగా చెప్పాలిగా. ఏం చెప్పాలి? సగం చెప్తున్నాడు ఈయన. పగ ఎవరి మీద తీసుకుంటారు? శత్రువు మీద, విరోధి మీద. దేవునికి శత్రువు ఎవరు? విరోధి ఎవరు? ఆ మాట చెప్తామా సువార్తికులము? ఎందుకని? వాళ్ళు మానేస్తారు, తిరుగుబాటు చేస్తారు. అదిగో ఇక్కడేమో ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు. ఎస్, అది కూడా పాపమే, కఠినంగా దండించబడతాడు. ఇక్కడ మాత్రం పగ తీర్చుకుంటాను అంటున్నాడు దేవుడు. చదవాలి. బుధవారం కానీ శుక్రవారం కానీ సంఘం నిర్ణయించిన ఏ నియమైనా ఉల్లంఘిస్తే దండన తప్పదు. వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, ఇంకో సంఘానికి వెళ్ళిపోవచ్చు, ప్రార్థనే మానేయవచ్చు. ఆ కుటుంబంలో శాంతి సమాధానము ఉంటుందా? ఏడు పర్వాలేదులే, పర్వాలేదు వాళ్ళకు. కానీ దేవుడు ఏం చేస్తాడు?
సేవకుడే పర్వాలేదు అంటే పర్వాలేదు అంటాడు. ఎప్పుడు నువ్వు ట్రైన్లో ఉండిపోయావు, లేక ట్రాఫిక్లో చిక్కిపోయావు, లేకపోతే బండిలో పెట్రోల్ అయిపోయింది త్రోవలో, నువ్వు రాలేకపోయావు, రైట్? ప్రభరాత్రి భోజనం మాత్రము తీసుకోవాలి, పాలు పంచుకోవాలి. చదవండి పూర్తిగా. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తుననియు, మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన దాన్ని ఎరుగుదుము కదా. క్రైస్తవులు అనబడిన వారా క్రీస్తు సభ్యుల? సభ్యులు. మరి ఎవరి గురించి రాయబడింది అయితే? అంటే దేవుడా ఎందుకయ్యా రాయించావు ఇవన్నీ అని? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. జీవము గల దేవుని చేతిలో పడ్డము. ఎవరు పడతారు? ఆదివారం ఆరాధన మానేసిన వాళ్ళ గురించి, వాక్యం వినడానికి ఇష్టపడిన వాళ్ళ గురించి, క్లాసులో కళ్ళు మూసిన వాళ్ళ గురించి దండన ఉంటుంది. అంత వాళ్ళు తపస్సు చేస్తున్నారు అనమాట. అయితే కళ్ళు మూసుకొని బోధిస్తారా? ఏమో నేను మొదటిసారి వింటున్నాను. అమ్మాయి కళ్ళు తెరుతాడా, మూసుకొని బోధిస్తాడా? తెరిచే బోధిస్తాడా? మరి కళ్ళు మూసుకొని బోధించే వాళ్ళు ఎవరో అట. అసలు బైబిల్ చదవడా? హలో, బైబిల్ చదవడా? అప్పుడప్పుడు ఏమో లీనమైపోయి ఉంటాడేమో. ఓకే, రైట్. ఎవరిని తృణీకరించవద్దు. నువ్వు చేస్తున్నావు మంచిదే. తీర్పు తీరుస్తామా? రక్షణ విషయంలో నిర్లక్ష్యము. తీర్పు తీరుస్తామా? ఒకరి మీద ఒక కామెంట్ పాస్ చేస్తామా? జడ్జిమెంట్ పాస్ చేస్తామా? రక్షణ విషయంలో నిర్లక్ష్యమే. వేషధారి అన్నాడు ఎవరిని? తీర్పు తీర్చేవాళ్ళని. తీర్పు తీర్చి నువ్వు కూడా ఆ పని చేస్తున్నావా? చేయటం లేదా? ఎవరు మాట్లాడటం లేదు. మత్తయి రాసిన సువార్త 7. మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలో ఉన్న దూలం నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటియాలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనమని చెప్పనేలా? వేషధారి, ఏమని బిరుదు ఇచ్చాడు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. సహకారిగా ఉండు, న్యాయమూర్తిగా ఉండొద్దు, తీర్పు తీర్చేవాడుగా ఉండొద్దు. ఎలా ఉండాలి? సహకారి అంటే లోపాన్ని చెప్పి దిద్దుకునేటట్లుగా సహాయం చేయటం. ఎలా చెప్పాలి? మృదుగా చెప్పాలా? కొద్దిగా కఠినంగా చెప్పాలి. ఆదివారం రాకుండా క్లాసులో కూర్చొని నిద్రపోతూ ఉంటే ఇలాంటి వాళ్ళ దేవుడు కావాలని కోరుకున్నాడు అని చెప్పాలా? కళ్ళు మూసుకోకుండా ఉండడం ఎలాగో చెప్పాలి. బాగా ఆసక్తి లేదు, ఆసక్తి కలిగి ఉండేటట్టుగా ఎలా కలిగి ఉండగలమో అది చెప్పాలి. మన పాత్ర ఏమిటి? సువార్థకుల పాత్ర ఏమిటి? సహకరించడం. అతడు తన లోపాన్ని దిద్దుకునేటట్టుగా. ఒకరిలో ఒక లోపం కనబడిన వెంటనే దేవుని కుమారుడికి ఏమనిపించాలి? ఇంకొద్దిగా ముందుకెళ్ళాలి.
నాలో లోపము ఉందా? ఒకరు లోపం కనబడిన వెంటనే ముందు వేసుకోవలసిన ప్రశ్న, నాలో లోపము ఉందా? అది దిద్దుకున్న తర్వాత ఎస్, ఎలా దిద్దుకోవచ్చునో అలా చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఎవరిలో లోపం చూచామో వాళ్ళకి. ఎలా మాట్లాడాలి? గల్తీపత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో చెప్పాడు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుతునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాడిని మంచి దారికి తీసుకుని రావాలను. సాత్వికమైన మనసు అంటే ఏం చెప్పినా సరే ఓకే 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 వచ్చి చెప్పాలవయ్యా, వచ్చి నీ సంగతి ముందు చూసుకొని బో, మీ పిల్లలు ఎలాగున్నారో చూసుకో అనేవాళ్ళు ఉంటారుగా. ఉంటారు. ఎస్, స్వస్థ బుద్ధి గలవాడు అంటే ఏమిటి? ఆహా, ఇలా రెచ్చగొట్టబడిన పరిస్థితిలో కూడా టెంపర్ని కంట్రోల్లోనే ఉంచుకుంటాడు. ఆవేశాన్ని, బాధను తను నొచ్చుకుంటాడు, నొప్పిని తన అధీనంలో ఉంచుకుంటాడు, మృదువుగానే మాట్లాడతాడు. నీ సంగతి మనం చూసుకో, మీ ఆవిడ ఎలాగుందో, నీ పిల్లలు ఉన్నారు, మీ అక్క చెల్లు, అన్నాదమ్ములు అని ఎవరైనా మనం హెచ్చరించినప్పుడు చెప్తే అలాగంటే తిరిగి మన మీద తిరుగుబాటు చేసినట్టుగా మాట్లాడితే స్వస్థ బుద్ధి గలవారు అంటే పరిస్థితిని తన స్వాధీనంలోకి తెచ్చుకుంటాడు. తన్ను గురించి కూడా మృదువుగానే మాట్లాడతాడు. సూత్రం ఏమిటి? హలో, తన యు ఆర్ రైట్. తన తప్పును తెలుసుకొని దాన్ని దిద్దుకొని ఎలా దిద్దుకోవచ్చో ఆ వ్యక్తికి వెళ్ళమ్మా ప్రార్థనకి, మీరు పెద్ద పతివ్రతలు వచ్చేసారు అన్నా సరే ఏమనాలి? నువ్వు కోపంగా ఉన్నావమ్మా, ఇంకోసారి వస్తాను. మృదువుగా నవ్వుతూ చెప్పాలి, నిజాయితీగా చెప్పాలి. ఎస్, చెప్పగలమా? చెప్పలేమా? చెప్పగలము. లేకపోతే యేసు ప్రభు ఆ మాట చెప్పించడు. తీర్పు తీర్చొద్దు. నీ కంట్లో దూలము అంటే నీలో ఇన్ని లోపాలు ఉండి ఎదురు వ్యక్తి కంట్లో ఒక్క నలుసు అంటే ఒక్క లోపం చూసి తీర్పు ఇచ్చేస్తావా నువ్వు? తప్పు. వేషధారి. యేసు ప్రభు ఏమన్నాడు? భార్య భర్తను దెప్పి పొడుస్తుందా? స్త్రీలు ఎవరు మాట్లాడటం లేదు. మీ అక్క, మీ అమ్మ, మీ వాళ్ళు అనరా? హలో, ఎవరు అనరు? ఇదేమిటి అమ్మ, అందరికీ వందనాలు, చాలా మంచోళ్ళు మీరు. మేమే తొందరపట్టుతో మాట్లాడతాం. మీ నాన్న సంగతి ఒకసారి మీ నాన్న సంగతి ఆలోచించు. మీ అక్క చెల్లి అలాగున్నారు అని అల్లుడికి ఎవరిలోకి చెప్పండి. ప్రశ్నలోనే జవాబు ఉంది. రైట్. మామ అత్తల గురించి, బావమరదలు మరదల గురించి చులకనగా మాట్లాడే ప్రమాదం ఉందా? అది లోక సంస్కృతి. ఉందా లేదా? పురుషులు అలా మాట్లాడతామా? నొప్పిస్తామా? ఎవరు మాట్లాడటం లేదు. అమ్మ జోక్ అంటాడట. సరసోక్తులు మీ నోట ఆయనతో చెప్పండి. జోక్ అంటమ్మా, ఆమె నొచ్చుకుంటుంది కదా, ఆమె ఏమందు కానీ మనసులో నొచ్చుకుంటుంది కాదా? ఎవరైనా జోక్గా అంటే నొచ్చుకోకుండా ఉంటారా? ఉండు, అటు నుండి బాణం వేద్దాం ఇటు. ఎవరైనా అనేసి జోక్గా అన్నానండి అంటే సరిపోద్దిగా. రైట్. ఎవరిని నొప్పించకూడదు.
లోపం చూచిన వెంటనే నా లోపం ఏమిటో ముందు నాకు జ్ఞాపకం రావాలి, ఇమ్మీడియట్గా జ్ఞాపకం రావాలి. ముందు నా లోపాన్ని తెలుసుకుంటాను, దిద్దుకున్న తర్వాత వాటితో మాట. అలా కాకపోతే రక్షణ విషయంలో నేను ఏం చేస్తున్నాను, నిర్లక్ష్య వహిస్తున్నాను. మనం అనుకోము, రక్షణలో కొనసాగుతున్నాము అనుకుంటాము, ఎప్పుడూ అది పోయింది. నిన్ను కుళ్ళి ఏడిస్తే నాయన ఈ గుండె బండగా మారిపోయింది అని ఎప్పుడైనా ప్రార్థన చేసామండి? బండగా మారిపోయింది, కనికరం లేదు, క్షమించడం లేదు, తగ్గించుకోవటం లేదు, యథార్థంగా ఉండటం లేదు అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తామండి? అవును కాదు, ఇద్దరు నిజమే చెప్పారు. మెత్తపరుచుకుందాం, వాక్యమే సుత్తి లాంటిది అన్నాడు ఇర్మియా గ్రంథంలో. కానీ వింటూ ఉంటే హెబ్రీ పత్రిక రచయిత లోపలికి వెళ్ళనిస్తే నీ లోపాలేమిటో వాక్యం ఏం చేస్తుంది, ఎత్తి చూపిస్తుంది, నువ్వు దిద్దుకో. రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు. రక్షణను నిర్లక్ష్యం చేస్తా అంటే దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు? పురుషులు దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు? నేను దేవుడు బాప్సం పొంది పాప క్షమాపణ పొంది రక్షించబడితే దేవుడు ఎలా చూస్తున్నాడు? తన కుమారుడు అంటే యోహాను రాసిన సువార్త 5:18 చాలాసార్లు చెప్పే ఉంటాము. బైబిల్ తీయండి. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడునో పాపం చేయని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తనను భద్రం చేసుకున్న గనుక దుష్టుడు వాడిని ముట్టడు. హలో, యోహాను రాసిన సువార్త అన్నానండి. ఓకే చదవండి మీరు. అది ఎక్కడో కాక ఇక్కడ మనమందరం దేవుని బిడ్డలమే కదా. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడని? దేవునితో సమానము అంటే అర్థం ఏమిటి? ఆయన మహాకాశంలో పట్టజాలనంతటి గొప్పవాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన మార్గములు, పద్ధతులు, మాటలు, క్రియలు అంత ఉన్నతమైనవి, శ్రేష్టమైనది, ఊహించలేనంతటి గొప్పవాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి. ఆయనతో నన్ను కాదు, పరిపూర్ణుడు, అన్ని గుణాల్లో 100% పర్ఫెక్ట్, నన్ను సమానంగా చూస్తున్నాడు. ఆ స్థితి అద్భుతమైనది. ఆ స్థితిలో ఆయన ప్రక్కన కూర్చోగలిగిన వ్యక్తులు ఎవరండి? అప్పారావు గారు ఆయన కుడి ప్రక్కన కూర్చోగలిగిన వ్యక్తులు ఎవరు? యేసుప్రభువే. గుడ్. ఇంకా ఇప్పుడు కూర్చోలేదంట ఈయన. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక. అంటే రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేయడం అంటే దారుణం. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎక్కడ? ఇప్పుడు కూర్చున్నావా? ఎప్పుడు కూర్చుంటావా? ఆ స్పృహ కాదు, ఆ విశ్వాసము, స్పృహతో కూడింది ఆ విశ్వాసము ఎప్పుడు ఉంటుందా? అప్పుడప్పుడు మర్చిపోతాను. ఎప్పుడు ఉంటుందా? ఎక్కడ కూర్చున్నా? ఎవరి దగ్గర అండి? దేవుని కుడి ప్రక్కన కూర్చోండి. యేసుప్రభు కూర్చుంటే దేవుని కుడి ప్రక్కన మనము కూడా కూర్చొని ఏర్పాటు చేశాడు. దేవుడు మనల్ని తనతో సమానుడిగా చూస్తుంటే, నీతిమంతుడిగా లెక్కిస్తే నన్ను నేను అలా చూస్తానా? హలో, మీ పేరే మర్చిపోతున్నాను. హనుమంతరావు గారు మాత్రం జాగ్రత్తగా వింటున్నారు. లేదండి, చూడమండి, ఆయన నిజం చెప్తున్నాడు. అలా అనుకుంటారండి? నేను దేవుని కుమారుడు అంటే దేవుని పక్కన కూర్చున్నాను, నన్ను సమానంగా చూస్తున్నాడు నా తండ్రి అనుకుంటారా అండి? అనుకుంటే పురుషులు స్త్రీలతో ఎలా వ్యవహరిస్తారు? స్త్రీలు చెప్పండి. మీ భర్త
దేవుని కుమారుడని, పరలోకంలో దేవుని కుడి ప్రక్కన కూర్చున్నాడు, సర్వజ్ఞుడైన దేవునితో సమానంగా ఎంచబడుతున్నాడు అని శ్రీను గారు అనుకుంటే మీతో ఎలా వ్యవహరిస్తారు? హలో ప్రసన్న, నువ్వు చెప్పమ్మా. సత్యం అలాగా అనుకుంటే నీతో ఎలా వ్యవహరిస్తాడు? దేవుని కుమారుడుగా వ్యవహరిస్తాడు, ప్రేమగా వ్యవహరిస్తాడు. ప్రేమ దేన్ని చూడదు, బలహీనతలు, లోపాలు ఇవేటిని. మీ ఆయన మిమ్మల్ని అలా చూస్తే, తాను అక్కడ కూర్చుని మీతో వ్యవహరిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? కుటుంబంలో ఎప్పుడైనా అరిచినప్పుడు భర్త, మీరు ఎక్కడ కూర్చున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని ఎవరు చెప్పాలి? ప్రసన్న నవ్వుతుంది, ఆమెకు అర్థమైంది. ప్రభావతి కూడా నవ్వుతుంది, నిలువ నవ్వలేదు. అరిచినప్పుడు, కోపడినప్పుడు, చికాకు పడినప్పుడు ఏం చెప్పాలి? స్త్రీలు ఏం చెప్పాలి? మీరు ఎక్కడ కూర్చున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం చదువు. మీకు తెలిసిన వచనమే కాదమ్మా, అది 14వ అధ్యాయం మొదటి వచనము, 15వ అధ్యాయం మొదటి వచనము. అప్పుడు మీ ఆయనతో ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? మీరు ఎక్కడ కూర్చున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని ఎలా చెప్పాలమ్మా ప్రసన్న? చెప్తే తుస్సు అంటాడు, సిగ్గుపడతాడు. భార్యాభర్తల మధ్యన సంబంధం ఏమవుద్ది? ప్రభావం చెప్తుంది అమ్మా. భార్యాభర్తల మధ్య సంబంధం ఏమవుద్ది? పురుషులు చెప్పేస్తున్నారు, మీకంటే ఫాస్ట్గా ఉన్నారు ఈవేళ. ఏం తిని వచ్చారో తెలీదు. నువ్వేం తెలియదా? ఉప్మా తిన్నా. ఇక్కడ ఏమి వడ్డించబడుతుంది? భార్యాభర్తల అనుబంధం ఇంకా బలపరచబడుతుంది. భర్త ఏం జ్ఞాపకం చేయాలి? ఆమె అలిగినప్పుడు, ఎవరు అలిగినప్పుడు? ఆమె అన్నాను, జవాబు అందులోనే ఉంది. ఏం చెప్పాలి? అప్పారావు గారు చెప్తారు, మీరు చెప్పకపోతే రెడీగా ఉన్నారు. చెప్పండి అప్పారావు గారు. ఓకే, అలుగుతున్నా కదా, వంట చేసి తీసుకొచ్చి భోజనం చేయండి ఒకసారి. పోనీ ఎప్పుడైనా కొద్దిగా ముఖం మార్చుకొని మార్చుకోవడం మానేసి నవ్వుతూ భోంచేయి అంటే, అసలు అప్పారావు గారిని వంటగదిలోకి వెళ్ళనిస్తుందామే సిస్టర్ గారు? ఈయన చేతులు కాల్చుకుంటాడు, ఆగండి అని. సమస్య ఏమవుద్ది? సిస్టర్ గారు రాలేదు కాబట్టి రెచ్చిపోతున్నాడు అని అది ఉంటే కంట్రోల్లో ఉంచేది. ఎస్, భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఏక శరీరం. నా మీద నాకు అసహ్యం రాదే, విసుక్కోనే. ఎవరైనా అలా విసుకుంటారా? తన మీద తనకు కొట్టుకుంటారా? చికాకు పడతారా? కోపడతారా? నొచ్చుకుంటారా? ఏమి లేదు. అది భార్యాభర్తల మధ్య ఉండాలని పద్ధతి. ఓకే, మనం మాట్లాడేది రక్షణను నిర్లక్ష్యము చేయవద్దు. ఎక్కడ కూర్చున్నావు నువ్వు? దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? తనతో సమానుడిగా చూస్తున్నాడు. అందుకు యేసు ప్రభువును యూదులు ఏం చేయాలనుకున్నారు? ఆ భాగ్యము లోకంలో ఎవరికి లేదు. ఎలాగ భాగ్యం అంటానంటే, దేవుని కుమారుడిగా ప్రవర్తిస్తే లోకానికి వెలుగై ఉంటాను, ఉప్పై ఉంటాను. దేవుని కుమారుడు అని భావిస్తూ వ్యవహరిస్తే, అది ఇంట్లో కానివ్వచ్చు, బయట కానివ్వచ్చు. శ్రమలు శోధనలు ఏంటమ్మా? అవసరం అన్నప్పుడు దాని ఒత్తిడి తగ్గుతుందా? అలాగే ఉంటుందా? ఆకలి వేసిందమ్మా, భోజనం చేసాం, ఆకలి బాధ మంట ఏమవుద్ది? చల్లరు. శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఓహో
ఆ మహానుభావుడు ఎలా అనగలిగాడో నాకు తెలియదు. యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకు ప్రార్థన కూటం పెట్టుకుంటారా? అప్పుడు పెట్టుకురా. యెహోవా నామమునకు ఓకే, మధ్యాహ్నం వీలైతే చూద్దాం. అది ప్రార్థన కూటం పెట్టుకుంటారా? దేవుడు పిల్లలందరినీ తీసుకెళ్ళాడు, ఇచ్చిన ఆస్తి అంతటినీ తీసుకుపోయాడు. కాబట్టి దేవునికి ఏం చెప్పాలి? నాది కాదు. మనం గృహ నిర్వాహకులమే, మేనేజర్లమే. ఓనర్ ఎవరు? ఓనర్ ఎవరమ్మా? దేవుడు. ఎవరిచ్చారు ఎవరిని? అలాగనుకుంటావా? నేను సంపాదించాను అనుకుంటావా? డబ్బులు చాలకపోతే, డబ్బులు వచ్చిన రోజు, డబ్బులు ఎక్కువైన రోజు వస్తాయి గొడవలు. ఎందుకు వస్తాయి? ఈయనకి అర్థమైంది, నేను సంపాదించాను అన్న ఫీలింగ్ ఉంటుంది. అలా కాకూడదు. రైట్. సో తీర్పు తీర్చడం మానేసి మన పాత్ర ఏమిటి? మన పాత్ర ఏమిటి? సహకారిగా ఉంటే ఎస్. ఏమి కాము? రక్షణను నిర్లక్ష్యం చెయ్యం. ఎప్పుడెప్పుడు? సో ఏం చెయ్యాలి? భయముతోనూ వణకుతోనూ రక్షణను, సొంత రక్షణ, ఎవరిదో కాదు, సొంత రక్షణను కొనసాగించడం అంటే కొనసాగించడము అంటే కొనసాగించడము అంటే ఏమిటి? హలో, నోట్స్ గురించే చెప్తున్నా కానీ నా మాట ఎవరు వింటం లేదు. కొనసాగించడం అంటే ఏమిటి? కంటిన్యూషన్ చేయడం అంటే ఎలాగా? దాన్ని ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తే అది కొనసాగుతూ ఉంటుంది. అలాగే అంటే స్టాండర్డు తగ్గిపోతుంది. బీ కేర్ఫుల్. దాన్ని ఎక్కువ చేయాలి. ఓకే. సో బాప్తిస్మములో జరిగే కార్యక్రమం, మనం ఒకరు బాప్తిసం పొందినప్పుడు పాపం నుండి విడుదల పొందాం. మనం పొందవలసిన శిక్షను దేవుడు ఏం చేశాడు? రద్దు చేసేసాడు. రైట్. అంత మాత్రాన వీఆర్ నాట్ ఇన్ ఏ సేఫ్ ప్లేస్. దేవుడు మన పాపాలను క్షమించినంత మాత్రాన మనం సురక్షితంగా లేము. శిక్ష నుండి బయటపడ్డాం. కానీ వాడు ఎలాంటి వాడు? అపవాది. ఎలాంటి వాడు? తిరిగి మన చేత ఏమైనా పాపము చేయిస్తాడు. ఎప్పుడెప్పుడు వెతుకుతుంటాడు? వాక్యం విన్నప్పుడు పనిచేస్తాడా వాడు? ఎలా పనిచేస్తాడో చెప్పండి. నిద్ర వస్తుంది ఒకటి, ఇంకా ఆలోచన ఎటో వెళ్ళిపోద్ది రెండు, ఇంకా ఇంటి దగ్గర ఏమైపోయిందనే ఆలోచన కూడా ఉంటుందా? ఉంటుందా? ఇంకా ఏమైనా? ఎవరు మాట్లాడటం లేదు. హలో, ఇంకేమవుతుంది? వాక్యం విన్నప్పుడు వేరే వేరే ఆలోచనలు. మా మనవడు మనవరాలు ఏం చేస్తున్నారు అనుకుంటాడు ఈయన. నిజమేనా? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన, కానీ డైవర్ట్ చేసేస్తుంది. ఎవరు చేసేస్తున్నారు? అపవాది. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే అందరినీ ఒకలా కాదు, రకరకాలుగా సులువుగా చిక్కులు పెడతాడు. భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తాయా? పురుషులు ఎవరికి రావుగా. ఎవడు పడతాడు? ఆడి మీద నెట్టే సరిపోదుగా. మరి కూడదంటే ఏం చేయాలి?
ఏం చేయాలి? హెబ్రీ పత్రిక రచయిత ఏమన్నాడంటే, హెబ్రీ పత్రిక రచయిత 12వ అధ్యాయము 2-3 వచనాల్లో, అపార్థం చేసుకోవడానికి ఎక్కువ టైం కావాలా, అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం కావాలా? అపార్థం అయితే 5 నిమిషాలా? ఈయనకి 5 నిమిషాలు కావాలట. ఒక్క క్షణం చాలు. ఈయన చెబితే ఏమీ అర్థం కాదు అని ఎంతసేపట్లో అనుకోగలము? కోపం రావడానికి ఎంత టైం పడుతుంది? నిద్ర రావడానికి ఎంత టైం పడుతుంది? తాలింపు వేయడానికి ఎంత టైం పడుతుంది? చాలాసేపు. అప్పుడు మాత్రం నిద్రపోతూ కొనుక్కుతూ తాలింపు చేస్తారా? మరి వాక్యం విన్నప్పుడు తాలింపు అప్పుడు నిద్రపోతే అది మీద పడిపోద్ది. నెంబర్ 1 మాడిపోద్ది. నెంబర్ 2 ఇంకేమైనా ఉన్నాయా? ఉప్పు కారము నిద్రపోతూ వేస్తే ఎక్కువ అయిపోద్ది. రైట్. సో మాడిపోద్ది. ఎస్. హెబ్రీ పత్రిక రచయిత 12వ అధ్యాయం 2-3 వచనాలు. ఆయన ఇంకా తెలీదు. కొత్తది కొనుక్కోండి. మైక్ కాదు, మైకులు అయితే అందరికీ వినపడుతుంది. అక్కడ ఇచ్చేస్తే పక్కన ఎవరైనా చూస్తారు. దానికి శ్రీనికే ఇవ్వండి సోదరుడు. ఎస్, శ్రీను గారు చదువుతారండి. ఓకే. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును సులువుగా చిక్కులు పెట్టు పాపము. పాపం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది బ్రదర్? సులువుగా ఎవరెవరి మధ్యన చిక్కులు పెట్టేయగలదు చెప్పండి లిస్టు. భార్యాభర్తల మధ్యన, అత్త. అది నెంబర్ 1 అండి. ఏది నెంబర్ 1? అత్త కూడా నెంబర్ 1. నెంబర్ 2 భార్యాభర్తలు. ఇంకా అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన, తల్లిదండ్రులు పిల్లల మధ్యన కదా, పై ఆఫీసరు సబార్డినేట్ మధ్యన, సువార్థికుల మధ్యన, సువార్థికునికి సంఘానికి మధ్యన, సహోదరుల మధ్యన. ఎస్. ఇంకా ఎవరి మధ్యన అయినా వాడు చిక్కులు. దేవుణ్ణి బోల్తా కొట్టించడానికి ప్రయత్నం చేశాడు. మనమే పాటి వాళ్ళము. సో అపార్థం చేసుకోవడం తేలిక, అర్థం చేసుకోవడం తేలిక. స్నేహం చేయడం తేలిక, విరోధం పెట్టుకోవడం తేలిక. ఒకవేళ విరోధమన్నా అపార్థమన్నా ఎవరి వలన వస్తుంది? వాడు పెట్టేశాడు పుల్ల అని ఎవరికైనా అర్థమవుద్దా? ఒకరితో మాట్లాడడం మానేస్తాం. ఎవరు పుల్ల పెట్టుంటారు? ఆడు ఊరిలో పడిపోయాం కదా. రక్షణను నిర్లక్ష్యం చేస్తే అలాగే ఉంటుంది. సులువుగా చిక్కులు పెట్టి పాపం. ఓకే. మన విరోధి మనల్ని వెంటాడుతుంటాడు. ఎవడవాడు? ఓకే. దేవుడు తన కృపను బట్టి మన విశ్వాసమును చూచి తన నీతిని ఎలాగిస్తాడు? అది కండిషన్, షరతుల మీద ఇవ్వబడింది. నువ్వు నా కొడుకు అని అనుకున్నంతసేపు ఇది ఉంటుంది. ఏది? నీతిని దానముగా ఇస్తున్నాను. నీతిని దానముగా ఇస్తే ఎలా లెక్కించబడతావు? యు ఆర్ రైట్. నీతిమంతులుగా లెక్కించబడితే రక్షణ వస్తుంది. దేవునితో సమాధానము. ఎస్, యు ఆర్ రైట్, యు ఆర్ ఆన్ ద ట్రాక్. సమాధానము ఉంటే ఏం చేయగలము? సహవాసము, స్నేహము, దేవునితో నడవడం. అప్పుడు ఏది పనిచేస్తుంది? ఇవన్నీ జరగకపోతే మనం ప్రార్థన చేసేస్తాం, దేవుడా నా తప్పులు క్షమించు. ఏం జరగదు. అక్కడ మనం భ్రమలో ఉంటాం. భ్రమపరుచు వాడు ఒకడు ఉన్నాడు. ఇది భ్రమ. ఏది? నేను రక్షణలోనే ఉన్నాను అనేది భ్రమ.
లేనేమో, తప్పిపోయానేమో. బాగా ఆలోచించాలి. ఎంతమందితో సమాధానం కలిగి ఉన్నాను అంటే దాని అర్థం అందరు పర్వాలేదు అనుకుంటే దాని అర్థం రక్షణను ఏం చేస్తున్నావు, అపార్థం చేసుకుంటున్నాను. ఎలాగున్నా క్రీస్తు సభ్యులం కదా, ఎక్కడికి వెళ్ళిపోతావు? వాడు భ్రమలో పెట్టాడేమో, నాకు తెలీదు. పాప క్షమాపణ ఉచితంగా నీతిమంతులుగా లెక్కించబట్ట = రక్షణ. ఇది పోతే దీనికి గుర్తింపు ఉండదు. నీతిమంతులుగా లెక్కించబడకపోతే క్రీస్తు రక్తం అసలు పనిచేయదు. కాబట్టి మనం తిరిగి దేనికి దాసులం అయిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు ఎవరి మాట ఎవరు చెప్పినా నేను వినండి. ఇప్పుడు నేను అన్నామా? ఒకటి, ఇంకెవరు అనలేదు అలాగా. 2, నేను అన్నాను చాలాసార్లు. నేను ముందే చెయ్యెత్తాలి, సారీ క్షమించాలి. ఎవరు చెప్పినా వినండి, నేను అనుకున్నట్టే చేస్తాను అని ఎప్పుడైనా అన్నామా? జాన్ గారు తల ఊపుతున్నారు, నోరు ఇప్పటం లేదు. అనలేదు మిగతా వాళ్ళు, అనలేదు, అనుకోలేదు. ఎవరు చెప్పినా వింటాను, అంతేనా? ఏమి చెప్పుడు నవ్వితే ఏమీ ఉండదు. వాళ్ళు భార్య ఉంటే చెప్పేది ట్రాన్స్లేటర్, ఇంటర్ప్రిటర్ అనుకున్నారా? అడిగితేనే కానీ నోరు విప్పమా, తల ఊపమా? మనం పరలోకంలో ఎలాగో కూర్చోగలము? కలిసి అందరం కూర్చొని ఇక్కడ నోరు విప్పడానికి ఇష్టపడకపోతే పరలోకానికి వెళ్తామా? ఏది ఎంతమంది వెళ్తామో చేతులు ఎత్తండి. నమ్మకం ఉన్నవాళ్ళు, నమ్మకం ఉన్నవాళ్ళు. ఇంతేనా? స్త్రీలు ఎవరు వెళ్ళరు? స్త్రీలు ఎవరు వెళ్ళరు? ఎవరు? నిన్ను కిందకి దించేస్తుంది కానీ నువ్వు ఎత్తలేవు, నువ్వు ఎత్తుకుని తీసుకెళ్ళలేవు. పరలోకానికి వెళ్ళే నిశ్చయిత, ష్యూరిటీ, గ్యారంటీ స్త్రీలో ఎవరికైనా ఉందా? నేను పరలోకానికి వెళ్తాను. అమ్మో దారుణమమ్మా. ఒకసారి విశ్వాసాన్ని పరీక్షించుకోండి, జీవితాన్ని పరీక్షించుకోండి. ఇంకా బ్రతికున్నామంటే దిద్దుకోవడానికి, మారు మనసు పొంది పశ్చాత్తాపడి దిద్దుకోవడానికి. ఇక నుండైనా చేతులు ఎత్తారా? మారు మనసు పొందుతాను అన్న స్త్రీలు చేతులు ఎత్తండి. అందరికీ వందనాలు, థ్యాంక్ యూ. మీరు చాలా మంచోళ్ళు. యేసుక్రీస్తు సమాధి నుండి లేచిన తర్వాత మనకు జరిగే మేలేమిటి? యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత జరిగే మేలేమిటి? ఎప్పుడు ఇంకా దానికి ముందు ఉండేవి ఉండే. నాయన నేను పాపం చేశాను, నీ ఆజ్ఞను మీరాను, నేను పాపిని, నన్ను క్షమించు, ఇక్కడే శిక్షించు. ఎక్కడా? నేను అలాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యను అంటే ఇమ్మీడియట్గా యేసు ప్రభు జాన్ మార్మన్స్ పొందాడు కనుక, పశ్చాత్తాపడ్డాడు కనుక, అతను చేసిన పాపానికి శిక్ష ఇదిగో నా రక్తము తండ్రి అని యేసుక్రీస్తు తండ్రి దగ్గర దేన్ని అర్పిస్తాడు? ఆయన కోపాన్ని శాంతపరుస్తాడు, పాపాన్ని రక్తంతో కడిగేస్తాడు. దేవుని నీతి కొనసాగుతుంది. బాగా ఆలోచించాలి. నేను ఒక అబద్ధం చెప్తే యేసుక్రీస్తుని ఏం చేస్తున్నాను? మళ్ళీ సిలువేస్తున్నాను. నీతిమంతుడుగా లెక్కించబడాలి. నేను పశ్చాత్తాపడి మారు మనసు పొంది తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరితేనే యేసు ప్రభు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాడు. అప్పుడు మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, చదవండి అది, దాన్ని సువార్తికులు బాగా చెప్పాలి, మనం చెప్పాలి. ఒప్పుకోవద్దా? ఇంకా తీయలేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-9 వచనాలు. ఎడల ఒప్పుకోవాలా వద్దా? క్షమించి 8-9 కూడా మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. 9
మ- 9వ వచనము. మన పాపములు మనము ఒప్పుకొనుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక. ఆయన దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు నీతిమంతుడు. ఇంకా గనుక ఆయన మన పాపములను క్షమించి. ఎవరు క్షమించాలి? దేవుడు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. క్రీస్తు రక్తం అప్పుడు పనిచేస్తుంది అని యేసు ప్రభు అప్పుడు విజ్ఞాపన చేస్తాడు. మనం వాటిని గురించి పట్టించుకోకపోతే అప్పారావు గారు ఏం జరుగుతుంది? దేవుని ఉగ్రత మాత్రమే ఉంటుంది. దేవుని మధ్యాహ్నం టైం అయిపోయింది, ఎక్కువ టైం అయింది. దేవుని ఉగ్రత మాత్రమే ఉంటుంది, విరోధం మాత్రమే ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఉన్నతంగా జీవించాలన్న మన కోరిక సఫలం కాదు. చేయాలనుకున్న మంచి పనులు కూడా చేయలేము. మానుకోవాలనుకున్న చెడ్డ గుణాలు కూడా అవి కొనసాగుతూ ఉంటాయి. పిల్లవని పేరెంటం అంటే అర్థం ఏమిటండి? స్త్రీలు మాట్లాడటం లేదు. ఓహో, మీరెవరు పేరెంటానికి వెళ్ళలేదన్నా? ఎప్పుడు వెళ్ళలేదా? హలో, మాకు తెలియదండి అవంటే. ఇది కూడా పేరెంటానికి వెళ్ళడం అనేది కూడా మూలపాఠమేనా? లోక పద్ధతేనా? ఓకే, మనం దేవుని బిడ్డలము. రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. పాత నమ్మకాలతో ఉంటే ఎక్కడ కూర్చున్నామో అనే భావన పోకూడదు. దేవుని పక్కన అంటే అర్థం ఏమిటి? దేవుడు నన్ను ఎలా లెక్కిస్తున్నాడు? అద్భుతమైనది. అలాగే ఇతరుల బలహీనతలు చూచి ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. తీర్పు. మన పాత్ర ఏమిటి? సహకారులు. అంటే ఎలాగ సహకారులము? ముందు మన లోపాలు దిద్దుకొని ఎలాగా దిద్దుకోవచ్చును వారికి వివరించాలి. లేకపోతే రక్షణను ఏం చేసిన వారము? దేవుడు ఏం చేస్తాడు? పగ తీర్చుకుంటాడు. ఆ విషయంలో దేవుడు పగ జీవం గల దేవుని చేతిలో పడ్డము భయంకరం. దేవుడు ఎవరి మీద పగ తీర్చుకుంటాడు? ఆరాధన మానేసి. అదేనా? మిగతా ఏమైనా లేదా? నేను ఏ ఒక్కరిని తృణీకరించినా అంటే తప్పు చేశాను, తృణీకరించాను. నా తప్పును తెలుసుకొని రైట్ నాయనా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. సోదరుడైతే నిన్ను నిర్లక్ష్యంగా నేను వ్యవహరించాను, నన్ను క్షమించు. సోదరుడైతే. అన్యులు అయితే దేవుని దగ్గర. అలాగైతే యేసుక్రీస్తు ఏం చేస్తాడు? తన రక్తాన్ని తండ్రికి ఇచ్చి అతను జీవం చేసిన పాపానికి పరిహారం ఇదిగో తండ్రి అతన్ని క్షమించు అంటే దేవుడు నా పాపాలన్నిటిని ఏం చేస్తాడు? నీతినిస్తాడు. నీతి కంటిన్యూ అవుతుంది. దేవుని కుమారుడుగా నేను భావించే అవకాశం ఉంటుంది. అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.